ఓకే సార్, వస్తాను. బండారు వంశకృష్ణ గారు గుడ్ మార్నింగ్. సో ముందుగా మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, సో వీటి గురించి ఒక 2 minutes మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం డిబేట్లోకి వెళ్దాం. మీ వర్షన్ చెప్పండి, మీ స్పందన చెప్పండి ప్లీజ్. సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి, నిజంగా ఆ దాడిని తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు యువత తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులకు చోటు లేదు. అయితే ఇప్పటి వరకు ఏంటంటే మేడం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆ తర్వాత ఈ దాడి జరిగింది. అయితే నా డౌట్ ఏంటంటే, అసలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ దాడి చేయించినట్లు ఎలా కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇప్పుడు టైం కోసం చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో. గతంలో ఇతను చేసినటువంటి అరాచకాలను, గతంలో ఇతను చేసినటువంటి ఎన్నో అక్రమాలను ఎదిరించలేక చాలా మంది కామ్గా ఉన్నారు. నిన్న ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నోరు జారారో, ఆ నోరు జారిన తర్వాత అరగంటకే ఇచ్చేశారు పూర్తిగా. కానీ ఇదంతా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు చేయించిన దాడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభివర్ణిస్తూ ఉన్నారు. కానీ అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అని అన్నీ బయటకు వస్తాయి. ఈలోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తొందర ఎందుకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేయించేస్తారనేసి. సరే, మహిళ గురించి అంత నీచంగా మాట్లాడతాం వాళ్ళ పార్టీ సంస్కృతి. కానీ ఇలా పగలగొట్టేసి ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయటాలు మా పార్టీ సంస్కృతి కాదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏదైనా సానుభూతి కోసం అతనే చేసుకున్నాడేమో. ప్రసన్న కుమార్ రెడ్డి దాడి చేసుకుని ఉండొచ్చు. అర్రే అసలు నాకు పడిపోయింది గ్రాఫ్, నేను మీడియాలో లేని ఈ మధ్య, ఎలాగైనా ఏదో ఒక మాట చెప్దాం, ఏదో ఒక ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆయనే చేసి సానుభూతి కోసం చేసుకున్నాడేమో, ఎవరికి తెలుసు. చేసుకునైనా ఉండొచ్చు. ఆ రకంగా చేసేసి ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీదకి నెట్టేస్తా ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరు చేశారు ఏంటనేది వస్తాయి. తొందర ఎందుకు? మీరు ఈలోపే తెలుగుదేశం చేసింది, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేశారు, ప్రభాకర్ రెడ్డి గారు చేశారు, ఇవన్నీ ఎందుకు? మొట్టమొదటిగా మేము చెప్పేది ఏంటంటే, నోరు అదుపులో పెట్టుకోవాలి ఎవరైనా కానీ. ఇంకా తగ్గలేదు మీకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీకి అత్యంత విలువైనటువంటి గౌరవం అన్నీ కూడా ఉన్నాయి. అట్లాంటిది మీరు ఈ కాలు రాస్తానంటే మాత్రం చట్టపరంగా అయితే చూస్తా ఊరుకోం. ఇలా దాడి జరిగింది కదా అని చెప్పేసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏం కామ్గా కూర్చోరు. ఆ దాడి ఆవిడ మీదకి నెట్టేస్తే ఆవిడ లీగల్ యాక్షన్ డెఫినెట్లీ తీసుకుంటారు. ఏదైతే నిన్న ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవే వ్యాఖ్యలు తీసుకుని వెళ్ళి మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళకు కూడా వినిపించాలి. మీ ఇంట్లో ఆడవాళ్ళేనా ఆడవాళ్ళు, బయట వాళ్ళు కాదా అని చెప్పి ఆవిడ ప్రశ్నించాలి. అవి కూడా జరుగుతాయి. న్యాయపరంగా, చట్టపరంగా ఏ అయితే చర్యలు తీసుకోవాలో అవన్నీ ప్రశాంత్ రెడ్డి గారు తీసుకుంటారు. అవి ముందుగా తీసుకోకుండా ఏదో సింపతి కోసం ఆయనే పగలగొట్టుకుని ఉండొచ్చు. ఆయన ఇల్లు ఆయనే పగలగొట్టుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీదకి, కేడర్ మీదకి, నాయకుల మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, నిన్న నారా లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త నాయకులు చాలామందిని పట్టణ పెట్టుకున్నారు. ఆ రోజుల్లోనే మేము వెనక్కి తగ్గలేదు, ఆ రోజుల్లోనే మేము భయపడలేదు. ఇప్పుడు మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు రప్ప అంటే నీ మాటలకు ఎవరు భయపడతారు అని చెబుతూనే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు కూడా మీ కూటమి ప్రభుత్వం పర్మిషన్స్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మామిడి రైతులకు ఏదో న్యాయం చేస్తా అని చెప్పేసి సీజన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వెళ్తూ ఉన్నారు. అసలు ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? సార్, ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన మాట, ప్రజలందరూ ఆమోదించినటువంటి మాట, లైవ్లో కనిపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్. వాళ్ళ నాన్నకే భయపడలా మేము. ఈయన వచ్చేసి అది సరే. ఇంకొకటి, ఈయన 2019 నుండి 24 వరకు మమ్మల్ని పోలీసులతో కొట్టించినా, జైలులో పెట్టినా కూడా మేము భయపడకుండా పోరాడాం. మళ్ళీ ఈయన వచ్చేసి మళ్ళీ నేను వస్తాను రప్ప అని చెప్పి సినిమా డైలాగులు ఆయన మళ్ళీ రిపీట్ చేయటం, ఇవన్నీ నారా లోకేష్ గారు నిన్న ప్రస్తావించి మీ నాన్నకే భయపడలేదు నువ్వెంత అన్నట్టు మాట్లాడారు. అది వాస్తవం. అయితే ఇప్పుడు ఇతను మామిడి రైతుల కోసం బంగారుపాళ్యం వెళ్తా ఉన్నాడంట. బంగారుపాళ్యం వెళ్తా ఉంటే మేమేం చేసాం మామిడి రైతుల కోసం? మే 20 నుండే రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో స్టేక్ హోల్డర్ల సమావేశాలు ఏర్పాటు చేసి పార్లే, ఆగ్రో, కోకోకోలా, పెప్సికో వంటి పెద్ద పెద్ద కంపెనీలతో ఒకసారి సంప్రదింపులు జరిపి ఈ పల్ప్ కోసం, ఆ తర్వాత మామిడి పల్ప్ను సరైన ధరకు విక్రయించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని కూడా వేశారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున కిలో ₹4 చెల్లిస్తామని జూన్ మొదటి వారంలో ప్రకటించారు. ఆ తర్వాత 20 ప్రాసెసింగ్ యూనిట్లకు బ్యాంకుల ద్వారా
టాప్అప్ లోన్ కూడా ఇప్పించారు. దాని తర్వాత మార్కెట్ ఇంటర్న్షిప్ పథకం ద్వారా 130 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మామిడి పల్స్పై పండ్ల రసాల ఆధారిత అన్ని జ్యూస్లపై జిఎస్టీ ఎత్తివేయాలని చెప్పేసి కూడా కేంద్రానికి లేఖ రాశారు. ఇన్ని చేశారు మామిడి రైతుల కోసం. ఈ రోజు సీజన్ అయిపోయిన తర్వాత ఎవడన్నా జూలైలో వస్తాడా సార్ మామిడి రైతుల కోసం? ఎవడన్నా జూలైలో వస్తాడా? వీళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళని అడగాలి సార్. ఇప్పుడు ఇంకేమైనా మిగిలిపోయిన మామిడి పళ్ళు తీసుకెళ్ళడానికి వస్తున్నట్టు ఉంది ఆ బ్యాచ్. మేమంతా మామిడి రైతుల కోసం మేలోనే మేల్కొని ఇన్ని సంస్కరణలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని చేస్తే ఈ రోజు వచ్చేసి మామిడి పళ్ళ రైతులు 10,000 మందితో వెళ్ళి పరామర్శిస్తానంటే ఎవడసారి ఊరుకునేది? నువ్వు ఎల్లు, నీ పర్యటనలకి కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా అడ్డుకట్టు వేయటం లేదు. ఒక రాష్ట్ర పౌరునిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పులివెందుల శాసనసభ్యునిగా నీకు అర్హత ఉంది. నువ్వు వెళ్ళు. కానీ వెళ్ళి రప్పా నరుకుతాం, లేదంటే టైర్లు పెట్టి తొక్కిస్తాం, లేదంటే అంబులెన్స్లు ఆపేస్తాం, లేదంటే ఇక్కడ రప్పా నరుకుతాం అని ప్లకార్డులు అమాయక యువతకి ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయించి ఒక దిగువ మధ్యతరగతి స్థాయి వాళ్ళందరినీ కూడా జైలు చుట్టూ తిప్పుతామంటే చూస్తా ఊరుకోం. మేము మామిడి రైతుల కోసం చేశాం. లైవ్ లో కనిపిస్తా ఉన్నాయి. రైతులందరూ కూడా దాని మీదే ఉన్నారు.